మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం నడుస్తోందన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్. ప్రజాప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేసిందన్నారు. మహిళల రిజర్వేషన్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ సర్కార్ బీసీ మహిళా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక జనగణనలో కులగణన చేసి మహిళా రిజర్వేషన్ ఇచ్చి ఇందులో బీసీ మహిళా రిజర్వేషన్ కల్పించాలని కోరారు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అణగారిన వర్గాలకు మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. మరి అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ పార్టీలో మహిళలకు అణగారిన వర్గాలకు ఇవాళ అత్యధిక పీట వేసినటువంటి చరిత్ర కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్నారో ఇవాళ ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ప్రజాప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ సామాజిక న్యాయం కోసం దేశ చరిత్రలోనే మొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా కులగణ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. మరి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసినటువంటి క్యాస్ట్ సెన్సెన్స్ ఆధారంగానే ఇవాళ దేశం కూడా ఇవాళ నరేంద్ర మోడీ జనగణనలో కులగణన చేస్తామని చెప్పాడు. కానీ మరి ఇవాళ జరుగుతున్నటువంటి జనగణనలో కులగణన చేయకపోవడం అంటే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని గండిగొట్టినట్టే.